చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. మరి మనము ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటలు మనం ధ్యానించుకుంటున్నాం. మరి ప్రియమైన వారులారా, ఇప్పుడు 3వ మాట మనం మాట్లాడుకుందాం. 2వ మాట మాట్లాడుకొని ఉన్నాము. 3వ మాటలోనికి వెళదాం. ప్రార్థన చేసుకొని దేవునిలోనికి వెళదాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు తండ్రి. కుమారుడు తల్లి యొక్క బాధ్యతని ఎలాగ స్వీకరించాడు, తల్లిని యొక్క భావాన్ని, తల్లి యొక్క పరిచర్యను, తల్లికి కావాల్సిన ప్రతి అవసరతను తీర్చుటకు కుమారుడు చేయవలసిన లక్షణాలన్నీ మాట్లాడగలవాడివి నీవు. నేనే పాటివాడిని, మనిషిని, వట్టివాడిని. ఈ దీనుడిని నీ సిలువు సాటును మరుగుపరుచుకొని వాక్యము నీవే మాట్లాడి మహిమ పొందుకొనమని, నీ కృపా వాత్సల్యతను కుమ్మరించమని నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామ పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సందర్భాన్ని బట్టి ఈ సందర్భంలో ఎక్కువగా కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని దేవునిగా చూపించే అవకాశం లేదు. కనుక అతి అవకాశం లేనందువలన కాదు, కానీ ఈ వాక్యానుసారంగా, సబ్జెక్ట్ని బట్టి వాక్యానుసారంగా మనం మాట్లాడుకుంటున్నాం. అంతేగాని ఇంకొక రకంగా భావించవద్దు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, యోహాను సువార్త 19:26-27. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిశువుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసేపు ఎక్కడికి వెళ్ళాడు? యేసేపు, మరియకు భర్త యేసేపు ఉన్నాడు. ఈ యేసేపు ఏ గ్రామానికి వెళ్ళాడు? ఏ పల్లెకు, పట్టణానికి వెళ్ళాడు? లేదంటే ఈయన కూడా భయపడి ఈ యూదుల దెబ్బకి పారిపోయాడా? తల్లిని ఇదిగో నీ కుమారుడు అని మరియమ్మకు చెప్పాడంటే భర్త లేనట్లా ఉన్నట్లా? ప్రభువైన యేసుక్రీస్తు తల్లి అయిన మరియకు సంరక్షణ కొరకు కుమారుడి యొక్క బాధ్యతను నిర్వహించుటకు తాను ప్రేమించిన శిష్యుడు, ఈ 12 మందిలో యోహానునే ప్రభువైన యేసుక్రీస్తు ఎంతో మకుటముగా ప్రేమించాడు. ఒక రకంగా చెప్పాలంటే తల్లిని కూడా ప్రేమించలేదు అని అర్థం. ఇక్కడ మరి తల్లిని సంహరించుటకు, పోషించుటకు, ఆదరించుటకు, ఆమెను కడతేర్చుటకు కుమారుడికి బాధ్యత ఉన్నది. మరి అట్టి కుమారుడు ఎవరు? మరి ఈయన చుట్టూ ఉన్నవారు ఒక 5గురే ఉన్నారు. 5గురిలో ఒక పురుషుడు ఈయన. ఎవరు? యోహాను. ఈ యోహాను గారు ఆయనను చూస్తూ, ఆయన చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకునుచు, అలాగే ఆయన సిలువలో పడుతున్న వేదనను చూస్తూ వీళ్ళు 5గురు ఎంతో దుఃఖించుతున్న సమయంలో ఓదార్స్తున్న మాట. మరి ఈ రోజుల్లో యవ్వన వయసు వచ్చేదాకా తల్లి దగ్గర ఉంటాడు. యవ్వన వయసు రాగానే వివాహం చేసినాక భార్య మాటలు విని ఏం చేస్తాడు? తల్లిని చూడడు. కనీసం తల్లి ఎదురుపడినా, గుమ్మములో నుంచున్నా కానీ ఇష్టపడని కుమారులు 100% క్రైస్తవులే ఉన్నారు. భార్య మాట విని దూరముగా 10 నెలలు మోసి కని పెంచి పెద్ద చేసిన నీ తల్లి, నీవు భార్య రాగానే నీవు తల్లిని వీసరించి మాట్లాడి, దూషించి మాట్లాడి నీవు దూరముగా ఉంచుతున్నావు. ఈ రోజుల్లో కొంతమంది అయితే
మరి హాస్టల్లో చేర్పిస్తున్నారు తల్లిని తండ్రిని నెలకు 10,000 20,000 ఇచ్చి వాళ్ళు మాకు కళ్ళ ముందు ఉండకూడదు, మా భార్య వాళ్ళని చూడకూడదు. చూడండి ప్రియమైన వాళ్ళారా, అది నీ బాధ్యత అనుకుంటున్నావు. మేము హాస్టల్లో చేర్పించాము, మా తల్లిదండ్రి శుభ్రంగా ఉంటున్నారు, మేము నెలకి 10,000 20,000 ఇస్తున్నాము అని అనుకుంటున్నావు. కానీ నీవు కుమారుడివి, అది సమానుష్యమైన ఆలోచన కాదు. తల్లే ముందు కానీ భార్య ముందు కాదు. భార్య అనేది తర్వాత వచ్చింది, తల్లి అనేది ముందు ఉన్నది. మా నాన్నగారు, మా అమ్మ, మా నాయనమ్మని నేను చూడను అంటే, మీ అన్నదమ్ములు 4, ఈ 4 అన్నదమ్ములు ఉన్నారు కనుక మనమే చూడాలా, నేను చూడను అంటే మా నాన్న ఏమన్నాడంటే, అయితే నీవు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో. మేము విన్నాం, అయితే నువ్వు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో, మా అన్నదమ్ములు చూడలేదు, మా తమ్ముడు చూడలేదు, మా అన్నవాళ్ళు చూడలేదని నీకు అనవసరం. అలాగే మా నాన్న అన్నాడు. ప్రియమైన వారులారా, పాస్టర్లే చాలామంది తల్లిదండ్రిని చూడట్లేదు. నేను పాస్టర్ని అవలా, అప్పటికి నేను పాస్టర్ని అవలా, ఒక విశ్వాసిగా ఉన్నానంతే. ఈ ఆశీర్వాద భావం అనేది నాకు అప్పుడు తెలియదు. తల్లిని తండ్రిని సన్మానించువాడు ఆవుసు పెరుగుద్ది. యోహాను 98 ఏళ్ళు బ్రతికాడు. ప్రభువైన యేసుక్రీస్తు శిష్యుడైన యోహాను మరియమ్మను చూసి ఆమెకు అన్ని అవసరాలు తీర్చిన యోహాను 98 ఏళ్ళు బ్రతికాడు. నీ ఆయుష్కాలము ఎక్కువ అవును అని రాయబడి ఉన్నది. ప్రియమైన వారులారా, ఈ రోజున నీ తల్లిని నువ్వు చూస్తే రేపు నీ కుమారుడు నిన్ను చూస్తాడు. నేను చాలామందిని కాళేశ్వరం మార్కెట్లో చూశాను. తల్లి అడుక్కుని వస్తే ఆ డబ్బులు ఇవ్వలేదని కొడుకు కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ తల్లిని కొట్టి డబ్బులు లాక్కొని వెళ్ళినవారు, తిండి పెట్టకపోగా, వస్త్రం ఇయ్యకపోగా, తల్లి అడుక్కొచ్చుకున్న డబ్బుల్ని నాకు ఇవ్వలేదు అని కొట్టి లాక్కున్న కొడుకుల్ని నేను చూశాను. ప్రియమైన వాళ్ళారా, ఒక ఇంటికి పాస్టర్ గారు ఉన్నాడు. ఆ పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాను. వెళితే ఆ తల్లి ఏడుస్తుంది. ఏంటయ్యా వచ్చావని, అమ్మ పాస్టర్ గారు ఉన్నాడంటే, లేరయ్యా ఇద్దరు ప్రార్థనకి వెళ్ళారు. నువ్వేంటమ్మా ఇలా ఉన్నావంటే, ఆమె చెప్తుంది, అయ్యా వాళ్ళు సువార్త చేస్తానికి వెళుతున్నారు, కానీ నేను జ్వరం వచ్చి ఇక్కడ ఇంట్లో మంచంలో ఉంటే నన్ను పట్టించుకోలేదు, నాకు ఈపుకి సీమలు పట్టినాయి. ఎంత బాధ వేసిందండి, ప్రాణము అల్లాడిపోయింది. వాక్యము చెబుతున్న నేను నా తండ్రిని నా తల్లిని సన్మానిస్తున్నానా? నిర్గమకాండములో చక్కని మాట మాట్లాడాడు. ఏమంటున్నాడు? మొదటి మాట అది ఆజ్ఞలలో, నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించమన్నాడు. మరి నీవు ఎలా ఉంటున్నావు పరిశీలించుకో. ఇక్కడ సిలువ దగ్గర ఎవరెవరు ఉన్నారు? యేసుక్రీస్తు తల్లి అయిన మరియు, ఆయన తన సహోదరి అయిన మరియు. ఎవరు సహోదరిమా? మరియమ్మ సహోదరి. ఆమె పేరు కూడా మరియమ్మే. మర్దలేని మరియు, మళ్ళీ ఇంకొక మరియమ్మ ఉంది. యేసేబు, అలాగే ఇక్కడ చిన్న యాకోబు అని ఉంది మార్కు సువార్తలో. ఈ చిన్న యాకోబు తల్లి అయిన మరియు, తండ్రి పేరు క్లోపా. క్లోపా భార్య అయిన మరియ. బైబిల్లో ఏమని ఉందంటే, చిన్న యాకోబు తల్లి
యోసేపు తల్లి, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. వీళ్ళు 5గురు సిలువ దగ్గర ఉన్నారు. అప్పుడు అప్పచెప్తున్నాడు, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. అయితే యాకోబు మరి ప్రభువైన యేసుక్రీస్తుకు కూడా తోడబుట్టిన వారు ఉన్నారు. ఆ తోడబుట్టిన వారు చూడరరా? భావం ఏమిటంటే వారికి అంత బాధ్యత లేదు, ఈయనకి బాధ్యత ఉంది. అలాగే ముఖ్యమైనది ఈమె గురించి విజ్ఞాపన చేయుటకు, మరియమ్మ గురించి నిత్యము కూడా 3 పూటలు ప్రార్థన చేయుటకు. 1 ఆత్మీయ బాధ్యత, 2 శరీర బాధ్యత. శరీర బాధ్యత పోషణ, వస్త్రాలు, ఈ బాధ్యత. మొట్టమొదటి బాధ్యత వెలిగింపు కొరకు, ఆత్మ యొక్క పవిత్రత కొరకు. ఈయన ఎంతో పవిత్రతగా జీవించాడు కనుక ఈ యోహానుని కుమారుడిగా ఇచ్చాడు. ఎందుకని? ఇంకా విజ్ఞాపన చేసేవాళ్ళు లేరు. ప్రభువైన యేసుక్రీస్తు మరణించితే మరియమ్మ గురించి విజ్ఞాపన చేసేవాళ్ళు ఉన్నారా? తల్లి గురించి లేరు. కనుక ఈ బాధ్యతను ఎవరికి ఇచ్చాడు? యోహానుకి ఇచ్చాడు. యోహాను బాప్టిజం తీసుకుని దేవునిలో ఉంటూ, దేవునితో జీవించుతూ, దేవుని చేసిన క్రియలన్నీ కూడా చూస్తున్నాడు. ఎక్కడ? పరిశుద్ధాత్మను చేశాడు. ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని వల్ల ఆనందిస్తున్నాను. అదిగో ఆ పరిశుద్ధాత్ముడే చేశాడు కానీ కార్యాలు ఇంకెవరు కాదు. కనుక ఈయనైతే ఆత్మ తొట్టిల్లిపోకుండా, ఎక్కడ కుంటుపడకుండా, ఎక్కడ నీరసించకుండా ఈమె ఆత్మలో వెదుగుద్ది, ఆత్మలో పవిత్రాలుగా ఉంటుంది. నా తల్లి అనే ఒక నమ్మకంతో ఈయన ఏం చేశాడు? యోహానుకి అప్పచెప్పాడు. అది తన బాధ్యత. మరొకసారి చెప్పుకుందాం. ఆత్మ బాధ్యత, శరీర బాధ్యత. శరీరానికి కావాల్సిన ఆహార పదార్థాలు, వస్త్రాలన్నీ ఇచ్చాడు. అలాగే ఆత్మ విషయంలో ఎక్కడ కూడా నష్టపోకుండా ఆత్మ నిత్యము వెలిగించుటకు ఆత్మ బాధ్యత కూడా యోహానుకి ఇచ్చాడు. అది దాని భావం. చూసుకుందాం. చూడండి ప్రియమైన వారులారా, మనం ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి మాట్లాడుకుందాం. లూకా 2:35 మరియు నీ హృదయములోనికి, చూడండి ప్రియమైన వారులారా, నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఎప్పుడు? కొంతకాలమునికి ముందు. అప్పటికి మరణించలేదు ప్రభువైన యేసుక్రీస్తు. అయితే నీకు ఈ శ్రమ రాబోతుంది. మరి ప్రియమైన వారులారా, కుమారుడు చూసినా చూడకపోయినా కుమారుడిని ఎవరన్నా కొట్టినా, ఎవరైనా దూషించి మాట్లాడినా తల్లి విలవిలలాడిపోయింది. ఆ తల్లి ఆ కుమారుడిని కొట్టుతాం కానీ, ఏదైనా ఒక గట్టి ఇబ్బంది పడినప్పుడు కానీ ఈ తల్లి విలవిలలాడిపోయింది. సరే, రోగం వచ్చింది, హాస్పిటల్ ఉన్నాడు, తల్లి విలవిలలాడిపోయింది. ఏదన్నా దెబ్బలు తగిలిని తల్లి విలవిలలాడిపోయింది. అది తల్లి ప్రేమ. అందుకని ఇక్కడేమంటున్నాడు? నీ హృదయంలో ఒక ఖడ్గమును ఉన్నది. అదిగో ఆ ఖడ్గం ఏం చేసిద్ది? హృదయంలో ఈ గుండెకు గుచ్చుకున్నప్పుడు, తిప్పినప్పుడు రక్తము కారుతుంటుంది. ఇక్కడ శరీర రక్తం కారింది ప్రభువైన యేసుక్రీస్తుకి, అక్కడ తల్లికి హృదయములో రక్తము కారుతుంది కుమారుడిని బట్టి. ఇది ముందుగా చెప్పిన మాట ఇప్పుడు నెరవేరింది. చూద్దాం, ఇంకొక మాట చూద్దాం. ఇక్కడ చూడండి, లూకా 1:42 స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము చూడండి ప్రియమైన వారులారా, గర్భఫలము ఆశీర్వదింపబడింది. ఎప్పుడు? ప్రభువైన యేసుక్రీస్తు జన్మించటానికి ముందుగా పలికిన దూత, నీవు ధన్యురాలవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడి. ఇప్పుడు ఎక్కడ ఆశీర్వాదం పొందుకుంది? వాస్తవానికి ఈ మాటకు అర్థం ఏమిటంటే, ఈమె మరణించే వరకు చూసే కుమారుడు ఉన్నాడు గనక ఆశీర్వాదము పొందుకుంది. తల్లి ఆశీర్వాదం ఎక్కడ పొందుకుంటుందయ్యా అంటే,
ఆమె మరణించే వరకు కుమారుడు చూసినప్పుడు ఆ కుమారుని బట్టి ఆశీర్వాదాన్ని పొందుకుంటుంది. అట్టి ఆశీర్వాదాన్ని ప్రియ విశ్వాసి నీవు పొందుకొని ఉన్నావా? చాలామంది అంటారు చిన్న కుమారుని ఒకలాగా పెద్ద కుమారుని ఒకలాగా చూసిద్దండి. అలాంటి స్వభావం నీకు ఉండకూడదు. ఉన్న ఎడల నీవు దూరముగా ఉంటావు. ఇప్పుడు చూద్దాం మొదటి మాట. ఇది మోషేకు ధర్మశాస్త్రంలో ఇచ్చిన మొట్టమొదటి మాట. ఇది నిర్గమాకాండము 20:12. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగుదువు. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించు. దీర్ఘాయుష్మంతుడివి. దీర్ఘాయుష్ అంటే ఎంత అంటే 98 ఏళ్ళు దీర్ఘాయుష్. దేవుడిచ్చిన ఆయుష్ 70 ఏండ్లు, బలం ఉంటే 10 ఏండ్లు, 80 ఏండ్లు. అయితే దీర్ఘాయుష్ అంటే దీవించాడు గనుక దీర్ఘాయుష్ ఎంతవరకు అంటే 98 ఏండ్లు దీర్ఘాయుష్. అది దేవుడు ఆశీర్వదించిన ఆయుష్. మరి ఈయన శిష్యుడైన యోహాను 98 ఏండ్లు బ్రతికాడు. ప్రియ సేవకులు విశ్వాసులు వింటున్నారు కనుక నేను ఒక దగ్గరికి మీటింగ్కి వెళ్తే ఒక ముసలావిడే మంచంలో ఉంది. అతను అంటున్నాడు, నాకు చాలా బాధ వేసింది, మాట్లాడటానికి కానీ చూస్తానికి కానీ ఇష్టపడలే. ఆయన్ని ఎలాగ ఇష్టపడలేదంటే ఆమెను తీసుకోయా నువ్వు అని ప్రార్థన చేస్తున్నాడంట. చూస్తున్నావు, పోషిస్తున్నావు, అన్ని వస్త్రాలు, ఆహార పదార్థాలు అన్నీ చూస్తున్నావు, మంచిదే. కానీ నీ తల్లిని తీసుకోమంటాం దేవుడు ఆ కోరికను అంగీకరించడు. వాస్తవమైతే అది ఆ మాట శాపానికి గురి చేసింది. తీసుకోమని నువ్వు అడగకూడదు. గొప్ప సేవకుడు మళ్ళీ నాకు చాలా బాధేసింది. ఏంటి లేఖనాలు చదవలేదా ఈయన అనిపించింది నాకు. దూషించితేనే తప్పు అన్నాడు. నీ సహోదరుని వ్యర్థుడా అంటేనే పాపం అన్నాడు. మరి ఈ మాట అనొచ్చా ఈ సేవకుడు? నేను ప్రార్థన చేస్తున్నానండి తొందరగా తీసేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. అది చాలా తప్పు. అలాగే చేయకూడదు. అలాగే చూడండి ప్రియమైన వారులారా, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఒక మాట చెప్తున్నాడు. ఎందుకని ఇక్కడ కూడా తల్లిదండ్రిని చూడట్లా, తల్లిదండ్రిని ఆదరించట్లా, తల్లిదండ్రిని గణపరచట్లా, తల్లిదండ్రిని వారు ప్రేమించట్లేదు కనుక ఎఫెసీ సంఘానికి రాసిన మాట 6:2-3 నీకు మేలు కలుగును, నీ తండ్రిని నీ తండ్రిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదని. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలో మొదటిది. మరి ఇందాక మనం నిర్గమకాండం చదువుకున్నాం. ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ, 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ తల్లిదండ్రిని సన్మానించటము. ప్రియ క్రైస్తవుడా, నువ్వు చేస్తున్నావు ఆ పని జ్ఞాపకం చేసుకో, ఆలోచించు, గమనించు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించి నీవు దీర్ఘాయుష్మంతుడు అయ్యి ఆ ఆజ్ఞను నువ్వు పాటిస్తున్నావా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అది దేవుని కృప. ప్రేమించట్లేదు ఇప్పుడు. అందుకనే ఒక్కటి చేయండి అయ్యా చాలు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించేవాళ్ళు లేరు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఆ మాట చెప్పాడు. ఇక్కడేం చెప్తున్నాడు? ఎఫెసీకి ఒక లేఖ రాస్తున్నాడు. అయ్యా, నేను లేఖనాల్ని చదివాను కనుక అది మొట్టమొదటి మాట లేదా మొట్టమొదటి ఆజ్ఞ, నీ తల్లిదండ్రులను మీరు సన్మానించండి అనగా అర్థము మీరు చూడండి. ఎందుకని ఆ మాట రాయాల్సి వచ్చింది? వారు చూడట్లేదు కనుక. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు తల్లి బాధ్యతని
తను ప్రేమించిన కుమారుడైన యోహానికి అప్పచెప్పాడు. చూడండి, ఆజ్ఞ ధిక్కరించల. మరి నీవు ఆజ్ఞ ధిక్కరించి ఉన్నావా? ఆజ్ఞకు లోబడి ఉన్నావో? నీవు నీ హృదయాన్ని పరిశీలించుకో. అత్తామామను చూస్తావే, తల్లిదండ్రిని చూడవే? అత్తామామనైతే చూస్తావు, భార్య తరపు వాళ్ళని. మరి నీ తరపు వాళ్ళని, నీ తల్లిని తండ్రిని ఎందుకు చూడవు? అదే నీ మామ నీ అత్త వస్తే చూస్తావా? గడగడలాడతావే? ఏది ఆశీర్వాదం నీకు? ఏది దీవెన? ఏది దీర్ఘాయుష్నిస్తుంది? నీవు జీవిస్తున్న భూమి మీద నిన్ను దీర్ఘాయుష్మంతుడిని నీ అత్తని మామను చూస్తే అవ్వవు. నువ్వు నీ అత్తని మామనే, నీ భార్య మాటని నువ్వు చూస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వవు. నీ తల్లిని నీ తండ్రిని ఖచ్చితంగా నీవు చూస్తేనే దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఆశీర్వాదాన్ని 7 తరాలకి పొందుతావు. జ్ఞాపకం చేసుకో. ఈ రోజుల్లో క్రైస్తవులు ఎలా ఉంటున్నారు? నేను గృహాలు దర్శించడం కూడా మానేశాను. ఇదివరకు గృహాలు దర్శిస్తానికి వెళ్ళేవాడిని, ఇప్పుడు అది కూడా వెళ్ళట్లా. ఎందుకంటే ఏ ఇంట్లోకి వెళ్ళినా కానీ ఇదే సమస్య. ఏ ఇంటికి వెళ్దామన్నా మా కోడలు నన్ను చూడట్లేదని, మా అబ్బాయి మమ్మల్ని పట్టించుకోడని, మళ్ళీ సంఘంలో ఉన్నతమైన స్థానంలో ఉంటాడు కనుక ఎక్కడికి వెళ్ళినా ఇదే బాధ అని వెళ్ళటం మానేశాం. చూడండి ప్రియమైన వారులారా, తల్లిదండ్రిని సన్మానించని ఎడ నీవు ఎలాగా? జ్ఞాపకం చేసుకో. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించితే రేపటి రోజున నీవు వృద్ధుడివైనప్పుడు నిన్ను ఖచ్చితంగా నీ బిడ్డలు నిన్ను చూస్తారు. కొలిసిన దాంతోనే కొలుస్తారు, కొలవని దాంతో ఏమాత్రం కూడా కొలవరు. అత్త ఒక ఇంటి కోడలే. నీ తల్లి కూడా నీకు బాధ్యత ఎంత ఉందో నీ అత్త పట్ల కూడా నీవు అంత బాధ్యతగా నీవు నెరవేరిస్తే, నీ అత్తని తల్లి వలె నువ్వు చూస్తే నీకు ఆశీర్వాదం. ఎందుకని రేపటి రోజు నీ కొడుకు నీ కోడలు ఖచ్చితంగా నిన్ను చూస్తారు. రేపటి రోజున నీ కొడుకే అంటాడు, ఏమంటాడు? నువ్వు మా నాయనమ్మని ఏమైనా చూసావా ఏంటమ్మా? మా తాతయ్యని చూసావా? ఎప్పుడన్నా చూసావా మా తాతని? మా నాన్న నీ మాటలిని తాతని మా నాయనమ్మని తీసుకెళ్ళి హాస్టల్లో పడేశారు. మీరు కూడా అంతే, మీరు కూడా హాస్టల్లోకి పోండి అనేసి అంటారు. ప్రియమైన వారలారా, నిత్యం కూడా నిత్య రాజ్యానికి నీవు వారసుడివి వారసురాలివి కావాలి అంటే, పరలోక రాజ్యములో నీకు ఒక స్థానము కావాలి అంటే, ఒక దొంగకి స్థానం ఉంది, నీకు స్థానం కావాలి అంటే నీవు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, ఆదరించు, వారిని చూడు, వారితో నీవు ఉండు, నీవు వారితో ఉండు. అప్పుడు నీకు ఆశీర్వాదము కలుగుతుంది. నేను ఒక కుటుంబాన్ని చూశాను. కుటుంబాన్ని చూస్తే ఏమంటున్నాడంటే కుర్రాడు, మా నాయనమ్మని మా తాతని మా నాన్న చూశాడు, మా అమ్మని మా అన్నని నేనే చూడాలి. చిన్న వయసులోని ఎంత గొప్ప మాట అన్నాడు. 20 ఏళ్ళు లేవు. అతను ఏమన్నాడంటే, రా మరి మీ అమ్మ నాన్న నువ్వు బెంగళూరు వెళ్ళిపోతున్నావు, అక్కడ ఉద్యోగం వచ్చింది, మరి వీళ్ళని ఎవరు చూస్తారని తీసుకెళ్ళిపోతానండి. ఎందుకంటే మా నాయనమ్మని మా తాతని మా నాన్న చూశాడు, ఈ రోజున మా అమ్మని నాన్నని నేనే తీసుకెళ్తా, నా దగ్గరే ఉంచుకుంటా అంటే తన భార్య ఏమాత్రం కూడా మాట్లాడలేదు. చెప్తున్నాడు, మా అమ్మని మా నాన్నని చూడాలి, నువ్వు చూడకపోతే బాగాదు. 10 మందిలో చెప్పాడు ఆ మాట. నేనైతే ఆ మాటని చాలా సంతోషించాను, నా మనసులో అతన్ని దీవించా. నువ్వు చల్లగా ఉండయా, నీకు బిడ్డలు కలుగునుగా కానీ నేను నా మనస్ఫూర్తిగా అతన్ని దీవించా. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఎందుకంటే ఆ ఆశీర్వాదాన్ని
దయచేసి మరొకసారి చెప్తున్నాను, నీ తల్లిదండ్రిని నువ్వు ప్రేమించి ఆదరించి గణపరిచి నీ పిల్లలకి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలని నా కోరిక, నా ఆశ. నీవు ఎల్లవేళలా దేవుని రాజ్యానికి వారసుడు అవ్వాలని కోరుతూ దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ కృప, నీ కనికరము, నీ కటాక్షమును బట్టి నా ప్రభువా, తల్లిని తండ్రిని సన్మానించటం, తల్లిదని తండ్రిని చూడటంలో నా ప్రభువా, ప్రభువైన యేసుక్రీస్తు మొదటి మాటను, మొదటి ఆజ్ఞను నా ప్రభువా పాటించాడు. మొదటి ఆజ్ఞను, మొదటి మాటను పాటించి తను తల్లిని తన శిశువునికి అప్పచెప్పి తను ఆత్మ బాధ్యత, శరీర బాధ్యతని తన శిశువుడికి అప్పచెప్పి ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు. అటు విధంగానే ఈ వాక్యం వింటున్న ప్రతి తండ్రి, ప్రతి తల్లి, ప్రతి విశ్వాసి వారి తల్లిదండ్రిని చూసి ఆనందపడి వారిని గౌరవించి వారి ద్వారా దేవుని ద్వారా దీవెన పొందుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామ పేరట అడిగి మిక్కిలి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే సంపూర్ణ కలుగునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.